క్రైస్తవ జీవితం అంటే లోకం పోకడలతో పోవటం కాదు, అది ఒక ప్రత్యేకించబడిన జీవితం. దేవుడు మనలను ఒక ప్రత్యేకించబడిన పరిశుద్ధమైన రాజీ పడని జీవితాన్ని జీవించడానికి పిలుస్తూ ఉన్నాడు. కానీ నేడు సమాజంలో అనేక మంది అందరూ తప్పు చేస్తున్నారు కదా, నేను తప్పు చేస్తే ఏమొచ్చింది, అందరూ తాగుతున్నారు కదా, నేను తాగితే తప్పేంటి, అందరూ ఆ మార్గంలో వెళుతున్నారు కదా, నేను ఆ మార్గంలో వెళితే తప్పేంటి, అందరూ ఆ విధంగా బ్రతుకుతున్నారు కదా, నేను అలా బ్రతికితే తప్పేంటి, చిన్న తప్పే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న పాపమే కదా, ఏమీ కాదులే, చిన్న పాపమే కదా అని ప్రతి చిన్న విషయానికి లోకంతో రాజీ పడే పరిస్థితిని నేడు సమాజంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఒక విషయం గుర్తుంచుకోండి, మనం లోకంతో నడిస్తే దేవునితో నడవలేము, మనం లోకాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాస్తుంది, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి, ఎవడు లోకమును ప్రేమించునో వానిలో తండ్రి ప్రేమ నుండదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ లోకం దాని ఆశ గతించిపోతున్నది, కానీ దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరం నిలుచునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు వారికి ప్రాణాపాయ పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వారు రాజీ పడనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించారు. వారు నమ్మిన దాని కొరకు నిలబడ్డారు, వారు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకున్నారు. బైబిల్ గ్రంథంలో షద్రకు మెషకు అబేద్నెగోలు రాజీ పడని విశ్వాసానికి, దేవుని పట్ల అచంచలమైన భక్తికి గొప్ప ఉదాహరణగా నిలుస్తారు. ఒకరోజు రాజైన నెబుకద్నెజరు బబులోనులో దోరాయా అనే మైదానంలో ఒక బంగారపు ప్రతిమను నిలబెట్టి తన రాజ్యంలో ఉన్న సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు ప్రతి మనిషి కూడా ఆ బంగారపు ప్రతిమకు పూజించవలసిందిగా, దానికి ఎదుట సాష్టాంగపడి నమస్కరించవలసిందిగా ఆజ్ఞను జారీ చేస్తాడు. ఎవరైతే రాజు నిలబెట్టిన ఆ బంగారపు ప్రతిమకు నమస్కరించకుండా దాని ఎదుట సాష్టాంగపడి దానిని పూజించకుండా ఉంటారో వారిని తక్షణమే మండుచున్న అగ్నిగుండంలో వేయబడును అని రాజు ఒక ఆజ్ఞను జారీ చేస్తాడు. తన రాజ్యంలో ఉన్న వారందరూ కూడా సింఫనీ వీణ వాయించుచున్నప్పుడు అందరూ కూడా బంగారపు ప్రతిభకు సాష్టాంగపడి నమస్కరిస్తూ ఉన్నారు. కానీ యోధా దేశం నుంచి చెరపట్టబడి బబులోనికి వచ్చిన 3 యవనస్తులు మాత్రం ఆ బంగారపు ప్రతిమకు సాష్టాంగపడి నమస్కరించలేదు. ఈ విషయం రాజు సముఖమునకు తీసుకొని వెళ్ళినప్పుడు రాజు వారిని గద్దిస్తాడు, వారిని హెచ్చరిస్తాడు. రాజాజ్ఞను ధిక్కరిస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయని రాజు తెలియజేసినప్పటికీ కూడా వారు ఆ రాజు నిలబెట్టిన బంగారపు ప్రతిమకు ఏ మాత్రం సాష్టాంగపడటానికి, దానికి నమస్కరించడానికి ఇష్టపడరు. రాజు చెప్పిన ప్రకారం వారిని అగ్నిగుండంలో వేస్తాను అని అన్నప్పటికీ కూడా వారు రాజాజ్ఞకు ఏ మాత్రం లోబడలేదు. వారు రాజాజ్ఞకు లోబడకపోగా వారు రాజుకే వ్యతిరేకంగా తిరిగి ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదో, రాజుకు నెబుకద్నెజరు మా దేవుడు, ఒకవేళ నువ్వు ఈ అగ్నిగుండంలో మమ్మల్ని పడవేసిన మండుచున్న ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని తప్పించకపోయినప్పటికీ కూడా మేము నీవు నిలబెట్టిన ఆ బంగారపు ప్రతిమకు మొక్కే ప్రసక్తే లేదు అని చెప్పేసి తెగించి వారు రాజుకు చెప్పారు. రాజు మహాకోపోద్రేకుడే వారిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తాడు. ప్రాణాపాయ పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వారు రాజాజ్ఞకు లోబడలేదు. రాజు నిలబెట్టిన ఆ బంగారపు ప్రతిమకు మొక్కటానికి ఏ మాత్రం రాజీ పడలేదు. ఒక యూదుడు తన దేవుడైన యెహోవా ముందు తప్ప ఏ విగ్రహము ముందైనను ఏ మనుషుల ముందైనను తలవంచకూడదని యూదులకు ఒక కట్టడం ఉన్నది, ఒక నియమం ఉన్నది. ప్రాణం పోయిద్దని తెలిసినప్పటికీ కూడా వారు ఎందుకు రాజుతో రాజీ పడలేదో తెలుసా? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఉన్న దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అన్న దేవుని వాక్యానికి వారు పూర్తిగా లోబడి ఉన్నారు. కాబట్టి వారు రాజాజ్ఞకు ఏ మాత్రము కూడా లోబడలేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షించకపోతే మేము మరణిస్తాము, కానీ ఆయనకు తప్ప వేరొక దానికి మేము సాగిలపడం, చావనైనా చస్తాము, కానీ నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము మొక్కం. చనిపోవడానికనే ఇష్టపడ్డారు కానీ రాజీ పడలేదు, చనిపోవడానికనే ఇష్టపడ్డారు కానీ సమర్పణను కోల్పోలేదు, మరణించడానికైనా తెగించారు కానీ ప్రతిష్టతను కోల్పోవటానికి వారు ఏ మాత్రం ఇష్టపడలేదు. చావనైనా చస్తాను కానీ నా దేవుణ్ణి నేను దుఃఖపరచను, చావనైనా చస్తాను కానీ నా దేవుణ్ణి నేను ఇబ్బంది పెట్టను, చావనైనా చస్తాను కానీ నా తల నా దేవుని ముందు తప్ప ఏ విగ్రహం ముందు కానీ ఏ మనుషుని ముందు కానీ వంచదో.
చావనైనా చస్తాను కానీ విగ్రహముల తట్టు తిరిగి నా దేవుని నామాన్ని నేను అవమానపరచను, నా దేవుణ్ణి నేను దుఃఖపరచను. చావనైనా చస్తాను కానీ నా దేవునికి ఇష్టం లేని పని చేసి నా దేవుని నామానికి అవమానాన్ని నేను తీసుకొని రాలేను. చావనైనా చస్తాను కానీ నా సమర్పణను, నా ప్రతిష్టతను నేను కోల్పోను అని తీర్మానం చేసుకున్నారండి. అటువంటి తీర్మానం కలిగి మనలో ఎంతమంది నివసిస్తూ ఉన్నారు? ప్రాణాపాయం ఎదురైన పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా వారు రాజుతో రాజీ పడలేదు, లోకముతో ఏమాత్రం రాజీ పడలేదు. ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు కానీ ప్రతిష్టతను కోల్పోవడానికి ఇష్టపడలేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు చిన్న చిన్న వాటికి రాజీ పడి, చిన్న చిన్న వాటికి కాంప్రమైజ్ అయ్యి దేవుని యొద్ద నుంచి గొప్ప గొప్ప వాటిని కోల్పోతూ ఉన్నారు. రాజీ పడితే రాజభోజనమే, కానీ రాజీ పడలేదు ఆ భక్తులు. రాజీ పడితే ప్రాణాలు దక్కించుకోవచ్చు, కానీ దేవునికి వ్యతిరేకంగా వారు రాజీ పడటానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఈరోజు మనలో చాలామంది ప్రతి చిన్న విషయానికి కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు. మన విషయాల్లో కాంప్రమైజ్ అవ్వం. మనకు ఇష్టం లేని చోట మనం ఉండటానికి ఇష్టపడం, మనం ఇష్టం లేని వంట తినడానికి ఇష్టపడం, మనకి ఇష్టం లేని వాటిని ధరించుకోవడానికి ఇష్టపడం. అసలు కాంప్రమైజ్ అవ్వటం అంటే మనకు అసలు నచ్చదు. కానీ దైవికమైన విషయాల్లో మనం ఈజీగా కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఆత్మ సంబంధమైన విషయాల్లో అన్నిటికీ మనం కాంప్రమైజ్ అయిపోతున్నాం. చిన్న చిన్న విషయాలకి కాంప్రమైజ్ అయిపోతున్నాం. చిన్న చిన్న విషయాలకి ప్రతిష్టతను కోల్పోతున్నాం, సమర్పణను పక్కన పెట్టేస్తున్నాం. చిన్న చిన్న విషయాలకే మనం దేవునికి దూరం అయిపోతున్నాం. చిన్న చిన్న విషయాలకే ఆయన ఎవరో అని చెప్పేసి మనం ఎరగనటువంటి స్థితిలో ఉండటం ఎంత బాధాకరమైన విషయం. చిన్న చిన్న విషయాలకే లోకంతో రాజీ పడే వ్యక్తులు ఎంతమంది లేరు? చిన్న చిన్న విషయాలకే సాతానుతో రాజీ పడే వ్యక్తులు ఎంతమంది లేరు? చిన్న చిన్న విషయాలకే భక్తి జీవితాన్ని పోగొట్టుకునే వ్యక్తులు, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకునే వ్యక్తులు, ఆత్మలో చల్లారిన స్థితిలోనికి దిగజారిపోయే వ్యక్తులు నేడు సమాజంలో ఎంతమంది లేరు? షద్రక్, మేషక్, అబేద్నెగోలకు ఉన్నటువంటి కమిట్మెంట్ మనలో ఎంతమందికి ఉన్నదే? నాకు నష్టం జరిగినా సరే, నాకు ప్రాణాపాయం ఎదురైనా సరే, పరిస్థితులు నాకు వ్యతిరేకంగా మారినా సరే, బ్రతకటం ఈ భూమి మీద నాకు కష్టంగా ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించను అని ఎంతమంది తీర్మానం చేసుకొని బ్రతకగలుగుతూ ఉన్నారండి? అటువంటి కమిట్మెంట్ మనలో ఎంతమంది క్రైస్తవులకు ఉన్నదే? ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు. మనం ప్రత్యేకించబడిన వారం. అన్ని విషయాలకి కాంప్రమైజ్ అయ్యి బ్రతకడానికి కాదు, లోకంతో రాజీ పడి లోకస్తుల్లాగా జీవించడానికి కాదు మనల్ని ఎన్నుకున్నదే. మన వెలుగుని ఈ లోకానికి కనబరచడానికి దేవుడు ప్రత్యేకించుకున్నాడు మనల్ని. రాజులైన యాజక సమూహంలో అందుకే మనల్ని నిలబెట్టాడు. ఎవరైనా సరే లోక సంబంధమైన విషయాలకు మనల్ని ప్రేరేపించినప్పుడు ఈజీగా మనం వారితో కలిసి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోతూ ఉన్నాం. పాపానికి ప్రేరేపించినప్పుడు ఈజీగా మనం కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో కలిసి వెళ్తూ ఉన్నాం. ఎంత బాధాకరమైన విషయం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పుకోవద్దు అని చెప్పేసి సామెతల గ్రంథంలో దేవుని వాక్యంలో రాసింది కదా. మనుషుల్ని సంతోషపరచాలని, మనుషుల్ని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి ఆత్మీయ జీవితాన్ని చులకనగా చేసే వ్యక్తులు ఎంతమంది లేరు? తేలిగ్గా తీసుకుని పూర్తిగా లోకంలో కలిసిపోయి ఆత్మీయ జీవితాన్ని వదిలేసుకున్న వ్యక్తులు ఎంతమంది లేరండి? నువ్వు ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించడానికి ప్రభు ఏర్పరచుకున్నాడు. బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్నాడు. యోసేపు పోతిఫర్ భార్య ప్రతిరోజు యోసేపు దగ్గరకు వచ్చి యోసేపుతో అంటూ ఉంది, యోసేపు ఇంట్లో ఎవరో లేరు, రా నన్ను అనుభవించు, నాతో సైనించు అని చెప్పేసి అంటే యోసేపు ఆమెతో ఉండటానికి ఇష్టపడలేదు, ఆమె మాట వినటానికి ఇష్టపడలేదు. దేవుని వాక్యంలో రాస్తుంది ఆదికాండం 39:10 దినము యోసేపు దగ్గరకు వచ్చి ఆమె యోసేపుని శోధిస్తుందని దేవుని వాక్యంలో రాస్తుంది. ప్రతిరోజు వస్తుంది, ప్రతిరోజు ఒకటే మాట, రా నన్ను అనుభవించు, నాతో సైనించు, నువ్వు గనక నా కోరిక తీరిస్తే నీకు కావలసిందంతా నేను నీకు ఇస్తాను, నువ్వు నా కోరిక తీరిస్తే ఇప్పుడున్న ఈ పోస్ట్ కంటే నా ఇంట్లో నీకు పెద్ద పోస్ట్ ఇస్తాను, నా ఇంట్లంతటి మీద నిన్ను అధికారిగా చేస్తాను. ఎన్నెన్నో ఆశలు చూపించింది, ఎన్నెన్నో మాటలు చెప్పింది, ఎంతో మాయ మాటలు చెప్పి మభ్యపెట్టాలని చూసింది, ప్రేరేపించింది. కానీ యోసేపు ఏమాత్రం ఆమె ప్రేరేపణకు లొంగిపోలేదు. ఆమెతో ఉండటానికైనాను, ఆమె మాట వినటానికైనాను యోసేపు ఇష్టపడలేదని ఆదికాండం 39:10 దేవుని వాక్యంలో రాస్తుందండి. రాజీపడి ఆమె కోరికను తీరిస్తే యోసేపు తనకు కావలసిన దానిలా పోతిఫర్ భార్య దగ్గర నుంచి పొందుకోవచ్చు, ఆమెతో రాజీ పడితే అమర సుఖాలను అనుభవించవచ్చు. కానీ యోసేపు దేవుని వాక్యానికి తప్ప ఆమెతో లోబడటానికి, ఆమెతో రాజీ పడటానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఓ మాట అంటాడు బైబిల్ గ్రంథంలో యోసేపు, యెహోవాకు విరోధంగా నేను ఇంత దుష్కార్యము చేసి ఎట్లా పాపాన్ని మూటగట్టుకుంటాను? పోతిఫర్కు విరోధంగా నేను ఎంత దుష్కార్యము చేసి నేను ఎలా పాపాన్ని మూటగట్టుకుంటానని చెప్పేసి అనలా, నా దేవునికి విరోధంగా నేను ఇలాంటి ఘోరమైన దుష్కార్యం ఎలా చేస్తాను? నువ్వు నా తల్లితో సమానం, నా యజమానుడు నన్ను నమ్మి ఇంట్లో పెట్టాడు,
ఈ ఇంట్లో ప్రతి దాని మీద నాకు అధికారం ఉంది, కానీ ఆయన భార్యవైన నీ మీద నాకు అధికారం లేదు. నేను నీతో ఈ పాపం చేయడానికి ఏమాత్రం నేను ఒప్పుకోను. రాజీ పడలేదు యోసేపు. ఒకవేళ పోతీఫర్ భార్య అనుకున్నది గనక యోసేపు చెయ్యకపోతే, పోతీఫర్ యొక్క భార్య కోరికను యోసేపు నెరవేర్చకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఏమైనా చేయగలదు. తర్వాత పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పటికీ, తర్వాత ఏం జరిగినా కూడా అది ఆలోచించాల. ఇప్పుడు తన సమర్పణను పోగొట్టుకోకూడదు, ఇప్పుడు యెహోవాకు విరోధంగా పాపం చేయకూడదు, ఇప్పుడు తన భక్తిని, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోకూడదని చెప్పేసి తాను తీర్మానం చేసుకున్నాడు. ఇటువంటి భక్తి మనలో ఎంతమందికి ఉంది? నేను రాకపోతే వాళ్ళు ఫీల్ అవుతారని నేను వెళ్ళాల్సి వచ్చింది బ్రదర్, నేను తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారని అది చేయాల్సి వచ్చింది, నేను అక్కడ లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి అక్కడ ఉండాల్సి వచ్చిందని చెప్పేసి అపవిత్రమైన స్థలాలకు వెళ్ళి అక్కడ నిలబడే వ్యక్తులు ఎంతమంది లేరు? అపవిత్రమైన వాటి వైపు పరిగెత్తి ఆధ్యాత్మికతను పాడు చేసుకునే వ్యక్తులు ఎంతమంది లేరు? ఎందుకు ప్రభు మూర్ఖులకు ఈ తరం వారికి మనల్ని వేరు చేశారో తెలుసా? వారిలాగా మనం జీవించకూడదు, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని, లోకంతో రాజీ పడనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని, లోకాన్ని జయించాలని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఈరోజు నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, ఇప్పటికే నువ్వు లోకంతో రాజీ పడిపోయి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటే, ఆత్మీయ జీవితంలో వెనకబడి ఉంటే, ప్రభు మరలా నీకు పిలిపిస్తున్నాడు. మరలా నీ ఆత్మీయ జీవితాన్ని స్టార్ట్ చేయి. ప్రభువా, వెనుతిరిగి చూడకుండా, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుండా నిన్నే ప్రేమించలాగన నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నన్ను నడిపించని మీరు ప్రార్థిస్తే ఆయన తన ఆత్మ ద్వారా మిమ్మల్ని నడిపించడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకం దాని ఆశ ఒకరోజు గతించిపోబోతుంది. దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు. ఆయన ఉద్దేశాలను ఈ భూమి మీద నెరవేరుస్తాడు. ఆయన రాకడలో ఎత్తబడతాడు. లోకంతో రాజీ పడితే సాతాను అనేకమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, అవి శాశ్వత కాలం మనకు నిలవో, అవి మనకు క్షేమాన్ని నెమ్మదిని కలుగజేయో. దాని వలన వచ్చు అంతం బహుఘోరంగా ఉంటుంది. ప్రభు ఇచ్చు ఆశీర్వాదం, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. బహు త్వరితంగా వచ్చిన స్వాస్థ్యము తుదకు దీవెననందకపోవును అని దేవుని వాక్యాలు రాస్తుంది. లోకంతో రాజీపడి అడ్డదారులు దొక్కి అడ్డంగా సంపాదించుకున్నదే నీకు చివరి వరకు నిలిచి ఉండదో. ప్రభు ఇచ్చింది నీకు కొంచెం ఆలస్యమైనప్పటికీ అది నీకు శాశ్వతంగా నిలిచి ఉండేది. యథార్థంగా మనం జీవిస్తే యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు వైపు చూద్దాం. పరిస్థితులు ఎలా ఉన్నా, వాటి పరిమాణాలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ రాజీ పడనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిద్దాం. దేని నిమిత్తం నేను క్రీస్తు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాను అని అపోస్తలుడైన పౌలు అన్నాడు. ప్రభువు మనల్ని దేనికోసమైతే పిలిచాడో వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటిని స్వతంత్రించుకోవటం కోసం మనం ముందున్న పరుగు పందెంలో ఆయన వైపే చూస్తూ ఓపికతో పరిగెత్తుదాం. లోకం వైపుకి తిరిగి చూసి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది వ్యక్తులు వెనుతిరిగి చూసి ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకొని లోకంలో కలిసిపోయి భ్రష్టులైపోయి నిత్య నరకం వైపుకు తమ అడుగులు వడివడిగా సాగించారు. కానీ చాలామంది భక్తులు విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసి తమ పరుగుని కడముట్టించి నిత్యమైన స్వాస్థ్యాన్ని వారు తమ జీవితంలో పొందుకున్నారు. రాజీ పడనటువంటి యథార్థమైన భక్తి చేసే అనుభవం నాకు దయచేయి ప్రభా. అలా జీవించుటకు నాకు సహకరించండి అని మనం ప్రార్థిస్తే దేవుడు కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వర్తమానమైన ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి. రాజీ పడనటువంటి క్రైస్తవ జీవితం జీవించే క్రీస్తు సైనికులుగా మీరు మమ్మల్ని మార్చమని. లోకం దాని ఆశ గతించిపోతుంది కాబట్టి లోకమును దానిలో ఉన్న వాటిని ప్రేమించకుండా నిన్నే ప్రేమిస్తూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ మా ముందున్న పరుగు పందులో ఊపికతో పరిగెత్తే అనుభవం మీరు మాకు దయచేసి నడిపించమని యేసు నామములో వేడుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా,